Hi everyone. So today, welcome to Win and Win Education. So today our topic is marketing strategies to the startup. సో చాలా కంపెనీస్ చాలామంది ఏదో లైఫ్లో ఒక కంపెనీ పెట్టి కానీ తన కాళ్ళ మీద తను నిలబడుకొని సొంతంగా ఎదగాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఆ డ్రీమ్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, దానికి సంబంధించిన ఒక ప్రణాళిక సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం దాని గురించి. సో ఇందులో మొట్టమొదటి టాపిక్ వచ్చి సో మార్కెట్ అంటే ఏంటి, సో దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి. మొట్టమొదటిగా మనం మార్కెట్ అనేది తీసుకుంటే సప్లై అండ్ డిమాండ్ ఈ రెండింటి మీదనే మార్కెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిమాండ్ ఎక్కువ పెరిగిపోయినప్పుడు మనకి సప్లై తక్కువ ఉంటుంది. సో మనకి సప్లై ఎక్కువ అయిపోయినప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది. సో డిపెండ్ ఆన్ సప్లై అండ్ డిమాండ్. సో మనము ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలి, లైక్ ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడున్న మార్కెట్ కెరియర్లో ఏది బెస్ట్ ఉంటే దానికి తీసుకెళ్ళిపోదాం, ఇప్పటికిప్పుడు సస్టైన్ అయిపోవచ్చు, మనం రన్ చేసేయచ్చు అనేది చాలామంది ఒక ఒపీనియన్. కాదనట్లేదు, చాలామంది ఆలోచన కూడా ఉంటుంది. కానీ మీరు లాంగ్ టైంలో ఒక కంపెనీని రన్ చేయాలి, సో మీ కంపెనీ అనేది లైఫ్లో ఒక మంచి స్థాయికి ఎదగాలి అనేది మీ మనసులో ఉంటే, మీ మైండ్లో ఉంటే, సో ఫస్ట్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. డోంట్ థింక్ అబౌట్ ప్రజెంట్ వాట్ ఈస్ ద డిమాండ్ ఇన్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఈరోజు డిమాండ్ ఉన్నది రేపు తగ్గిపోవచ్చు, ఈరోజు డిమాండ్ లేనిది రేపు పెరగచ్చు. సో అలాగా ఫ్యూచర్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక అనేది మనం సిద్ధం చేసుకోవాలి. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని సో ఏ బిజినెస్ అయినా ఏ ఇండస్ట్రీలోకైనా మనము జాగ్రత్తగా అడుగు వేయాలి. సో ఈరోజు డిమాండ్ లేని వస్తువు ఒక 3 years తర్వాత డిమాండ్లోకి రావచ్చు. సో మనం అది దృష్టిలో పెట్టుకొని మార్కెట్ను అనలైజ్ చేసి ఏ ప్రొడక్ట్, ఏ ఇండస్ట్రీ, ఏ స్ట్రీమ్ అయితే ఫ్యూచర్లో బాగుంటుంది అని మీకు అనిపిస్తే దాని మీద వర్కౌట్ చేసి మీరు కంపెనీ స్టార్ట్ చేసి సో 3 yearsకి సెటిల్ అవుతారు. మినిమం టైం స్పాన్ అనేది ఉంటుంది. ఏ కంపెనీ అయినా సరే, ఏ స్ట్రీమ్ అయినా సరే స్టార్ట్ చేసిన వెంటనే గ్రోత్ లేక రాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. దేనికైనా ఒక టైం కావాలి. సో ఇతనం కూడా భూమిలో వేసిన తర్వాత వెంటనే మొలవదు. ఇట్ విల్ టేక్ టైం టు గ్రో. మినిమం సమ్ టైం 6 months, కొన్ని కంపెనీస్ 1 year, కొన్ని కంపెనీస్ 3 years కూడా రావచ్చు. సో ఈ 3 yearsలో మార్కెట్ని ఎలా గ్రాబ్ చేయాలి, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఇంకా ఎఫెక్టివ్గా మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీల్ గో టు ద ఫస్ట్ టాపిక్, ద ఇండస్ట్రీ సెలక్షన్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ద నెక్స్ట్ సెలక్షన్ అనేది ఏంటంటే ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ ప్రోడక్ట్కి 3 lines ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మేజర్ లైన్స్. వన్ ఈజ్ ద క్వాలిటీ, అండ్ సెకండ్ వన్ ఈజ్ సర్వీస్, థర్డ్ వన్ ఈజ్ టైం మేనేజ్మెంట్. సో ఈ 3 ఒక ప్రోడక్ట్కి కరెక్ట్గా ఉన్నాయంటే యు ఆర్ ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆర్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ద మార్కెట్, రైట్? దెన్ వీల్ గో త్రూ ద one by one. సో ఫస్ట్ వన్ ఈజ్ ద క్వాలిటీ. వాట్ ఈజ్ మెంట్ బై క్వాలిటీ? క్వాలిటీ అంటే ఏమిటి? ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు, ఒక వస్తువు కానీ ఒక ప్రోడక్ట్ కానీ, ఆ ప్రోడక్ట్కి సంబంధించి పద్ధతి, పరిణామం, యూజబుల్ లైక్ డ్యూరబిలిటీ కూడా అంటారు. అంటే ఎన్ని రోజులు మన్నగలుగుతుంది ఈ ప్రోడక్ట్ మార్కెట్లో, మనం కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా సరే మన ప్రోడక్ట్ కంటూ ఒక వ్యాలిడిటీ అనేది ఉండాలి. సో ఆ వ్యాలిడిటీ మన ప్రోడక్ట్లో కంపల్సరీగా మెన్షన్ చేయాలన్నమాట. సో ఎన్ని రోజులు ఎంత ఎఫెక్టివ్గా మన ప్రోడక్ట్ మార్కెట్లో ఉంటుందా అని బట్టే మన కంపెనీ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ద బ్రాండ్. ఏ కంపెనీకైనా సరే మీరు ఒక పేరుతో వెళ్ళాలి మార్కెట్లోకి. వితౌట్ ఎ నేమ్ యూ కాంట్ గో ఇన్ ద మార్కెట్ బ్లైండ్లీ. సో మీ ప్రోడక్ట్కి అనేది కంపల్సరీగా ఒక పేరు కావాలి. ఆ పేరు సెలక్షన్ ఎలా ఉండాలంటే ఏ రిలీజియన్కి సంబంధం లేకుండా, ఏ ఒక్క పేరుకు మ్యాచ్ కాకుండా ఇన్యూక్యూనెస్. మీ కంపెనీ కానీ మీ ప్రోడక్ట్లో కానీ ఏదో ఒక ఇన్యూక్యూనెస్ ఉండాలి. సంథింగ్ అబౌట్ న్యూ ఇన్ యువర్ ప్రొడక్ట్ విచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద కరెంట్ మార్కెట్. సో ఎప్పుడైతే మీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉందో
అప్పుడే మీ వస్తువు కానీ మీ మార్కెట్ కానీ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందరూ వాడే ప్రోడక్టే మనము రిలీజ్ చేస్తే వాళ్ళకి మనకి ఏం తేడా ఉంటుంది? సో ఇట్ షుడ్ బి ఏ సంథింగ్ న్యూ. సో జనాలు కానీ కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ దే హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ ప్రోడక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ ఓన్లీ యూ విల్ బీ సక్సెస్ఫుల్. సో ఫస్ట్ ఆ బ్రాండ్ నేమ్ అనేది ఇన్యూక్టివ్గా ఉండాలి, స్టైలిష్గా కానీ ఇన్యూక్టివ్గా కానీ లైక్ మీనింగ్ఫుల్గా. మీరు పెట్టే ఆ బ్రాండ్ నేమ్కి ఒక మీనింగ్ ఉండాలి, మీ ప్రోడక్ట్ని రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి ఆ నేమ్ అనేది, రైట్? సో డోంట్ గో టు రిలీజియన్ నేమ్స్, డోంట్ గో టు పర్సన్ నేమ్స్ అండ్ పర్టికులర్ సమ్ ఈ రెండు రీజియన్స్ జోలికి వెళ్ళకండి. బికాస్ మార్కెట్లో అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు, సో అన్ని టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, ప్రతి ఒక్కరికి మీ ప్రోడక్ట్ కావాలి కాబట్టి సో యూ షుడ్ క్యాచ్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఇన్ ద మార్కెట్. సో నెక్స్ట్ పాయింట్, సో బ్రాండ్ లోగో. ఈ బ్రాండ్ లోగో దగ్గర చాలామంది చాలా కంపెనీస్ కొంతమంది పర్టికులర్గా ఉంటారు, కొంతమంది చాలా తేలిగ్గా తీసేస్తారు. సో ఎందుకబ్బా బ్రాండ్ లోగో మనకు అవసరమా? ఎస్ అవసరం. ఎందుకు బ్రాండ్ లోగో అవసరం అంటే నీ కంపెనీని రిప్రజెంట్ చేసేది నీ పేరే కాదు, నీ బ్రాండ్ నేమే కాదు, నీ లోగో కూడా రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ కంపెనీకి ఒక లోగో ఉంటుంది. ఏ కంపెనీ అయినా సరే, సపోజ్ మనం కొన్ని కార్స్ తీసుకుంటే ఆ లోగో చూసే మనం కార్ని చెప్పగలం, ఆ లోగో చూసే ఆ కార్ క్వాలిటీ చెప్పగలం, ఆ లోగో చూసే ఆ కార్ సంబంధించిన బ్రాండ్ మనం మార్కెట్లోకి ఎవరికైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో బ్రాండ్ లోగో అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ లోగో కూడా మీ ప్రోడక్ట్ని రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి. లైక్ మీ బ్రాండ్ నేమ్ లాగానే మీ బ్రాండ్ లోగో కూడా మీ ప్రోడక్ట్కి సంబంధించి ఇంటర్ కనెక్టివిటీ ఉండాలి. సో దిస్ ఈజ్ ద నెంబర్ 2 పాయింట్. అండ్ ద థర్డ్ పాయింట్, మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎలా వెళ్ళాలి మార్కెట్లోకి? మీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, క్వాలిటీ ఉంది, బ్రాండ్ నేమ్, brand logo, everything you have. Now you are going to step into the market. How? You have to analyze the market first. ఎలా అనలైజ్ చేసుకోవాలి? నీ ప్రోడక్ట్ లాగానే ఇంకా వేరే కంపెనీస్ కూడా ప్రొడక్ట్స్ అనేది రిలీజ్ చేస్తాయి. సో అలాంటప్పుడు నీ కంపెనీలో నీ ప్రోడక్ట్లో ఏంటి డిఫరెన్స్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో అబౌట్ యువర్ ప్రోడక్ట్ థరోలీ. నీ ప్రోడక్ట్ గురించి నువ్వు బాగా తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్, నీ ప్రోడక్ట్ కంటే నీ కాంపిటేటివ్ ప్రోడక్ట్ గురించి నీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలిసి ఉండాలి. బికాస్ అవతల కంపెనీ వాళ్ళు అవతల ప్రోడక్ట్ గురించి నీకు ఎవ్రీథింగ్ బాగా తెలిసినప్పుడు మాత్రమే నీ ప్రోడక్ట్ని నువ్వు మార్కెట్లో ఎఫెక్టివ్గా మార్కెట్ చేయగలవు. డిఫరెన్షియేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఏ ప్రోడక్ట్కైనా సరే. నీ కంపెనీలో ఉన్నది వాళ్ళ కంపెనీలో ఉంటే దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద మార్కెట్. వాళ్ళ సర్వీస్ని వాళ్ళ ప్రొడక్ట్ని వదులుకొని నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? సపోజ్ నువ్వే ఒక వినియోగదారుడు అయితే నువ్వు ఒక కంపెనీ నూనె వాడుతున్నావు, ఆ కంపెనీ నూనె సేమ్ వాల్యూస్, సేమ్ ప్రైజు, సేమ్ క్వాలిటీస్ ఉన్న నూనె ఇంకొక కంపెనీ రిలీజ్ చేస్తుంది. తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ మనం యూస్ చేస్తున్నాం. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ దిస్ ఆయిల్. బట్ నువ్వు రిలీజ్ చేసే ప్రోడక్ట్లో నీ కాంపిటేటివ్ ప్రోడక్ట్ డిఫరెన్స్ అనేది కనిపించాలి. సో అది మస్ట్ అండ్ షుడ్. ఏదైనా సరే నీ కంపెనీలో నీ ప్రోడక్ట్లో నీకు సంబంధించి ఒక వెరైటీ, ఒక స్పెషాలిటీ అనేది రిప్రజెంట్ చేయాలి నీ కంపెనీ నుంచి. అప్పుడే నీ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో తొందరగా ఎలివేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇన్ యువర్ ప్రోడక్ట్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. నెక్స్ట్ ద ఫోర్త్ పాయింట్ ఈజ్ సర్వీస్. ఇంతవరకు మనము 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ అని డిస్కస్ చేసాము: మార్కెట్, ఇండస్ట్రీ సెలెక్షన్ అండ్ ప్రోడక్ట్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ద మెయిన్ పాయింట్ ఈజ్ సర్వీస్. ఈ సర్వీస్ అనేది ఏ కంపెనీలో అయినా సరే ఒకే విధంగా ఉంటుంది. ఆ సర్వీస్ ప్రోటోకాల్ ఫాలో అవ్వకపోతే మీ కంపెనీ ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే, మీ కంపెనీ ప్రోడక్ట్ ఎంత వాల్యుబుల్ అయినా సరే, సో సర్వీస్ అనేది కరెక్ట్గా ఇవ్వనప్పుడు దట్ ఈజ్ అ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. ప్రతి ఒక్కటి ఎఫర్ట్, టైం, మనీ. సో మనం మనీ ఎర్న్ చేయడానికి టైం స్పెండ్ చేసి కష్టపడుతున్నాం. సో ఇవి దృష్టిలో పెట్టుకొని సర్వీస్ అనేది పర్టికులర్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని నీట్గా మెన్షన్ చేసుకోండి. సో
సర్వీస్ అనేటప్పటికీ మనకి ఒకటి మైండ్లోకి వస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇది వెరీ పర్టికులర్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సో ఎంత పర్టికులర్గా ఉండాలంటే ఒక ప్రోడక్ట్కి మీరు సర్వీస్ చేయాలా, రీప్లేస్ చేయాలా, రిపేర్ చేయాలా. సో ఈ మూడింటిని మీరు మైండ్లో పెట్టుకొని మీ ప్రోడక్ట్ని తయారు చేసేటప్పుడు కానీ లాంచ్ చేసేటప్పుడు కానీ మీరు ఇచ్చే మార్కెటింగ్ గైడ్లైన్స్లో మెన్షన్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు యువర్ క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ వెరీ క్లియర్లీ. Before you are going to the market, you should check twice and you should guide to your marketing executives and marketing managers how we are going to give the service. If it is a customer support, company support or part replace or repair, whatever it is, depends upon your product. Next, the point number 1, service should be the user friendly. You should maintain your calls, you should maintain your customer support and you should maintain your customer record. Whenever one customer will come to your company or your service station, you should know about that customer report. Like మీ ప్రోడక్ట్ని ఎప్పుడు పర్చేస్ చేశారు, ఆ ప్రోడక్ట్ ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంది, మీ సర్వీస్ వ్యాలిడిటీ ఎన్ని ఇయర్స్ ఇచ్చారు మీరు. సో కేమ్ ఇన్సైడ్, సర్వీస్ టైం లోపే వచ్చాడా, సర్వీస్ అయిపోయిన తర్వాత వచ్చాడా, ఏ పార్ట్కు మీరు సర్వీస్ ఇస్తున్నారు, ఏ పార్ట్కు మీరు రీప్లేస్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క కంపెనీ ప్రతి ఒక్క ప్రోడక్ట్కి అనేది పర్ఫెక్ట్గా పర్టికులర్గా మెన్షన్ చేసి దాన్ని ఎక్కడ ఏ కంపెనీ అయినా సరే ప్రమోట్ చేసేలాగా ఉండాలి. సో ఏ కస్టమర్ కూడా పర్చేజ్ చేసేటప్పుడు కంటే సర్వీస్ చేసేటప్పుడే మీ కంపెనీ ఎలా ఉందనేది గమనిస్తాడు. సో మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్, మీ మార్కెట్ చేసేదానికంటే మౌత్ పబ్లిష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈజ్ వీ కెన్ డిస్కస్ ఇన్ సమ్ అదర్ టైమ్. దిస్ ఈజ్ నాట్ ఎ టైమ్ టు డిస్కస్ ఎవ్రీథింగ్. సో దెన్ వీల్ గో టు రిపేర్ ఆర్ రీప్లేస్. విచ్ పార్ట్ యు ఆర్ గోయింగ్ టు రిపేర్, విచ్ పార్ట్ యు ఆర్ గోయింగ్ టు రీప్లేస్, దిస్ యూ షుడ్ మెన్షన్ అగైన్ పర్టికులర్లీ. బికాస్ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే రిపేర్ ఆర్ రీప్లేస్ అనేది తెలియకుండా సర్వీస్ చేస్తామని చెప్పారు కాబట్టి మేము తీసుకొచ్చేసాము, మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చెప్పలేదు అంటారు. సో యూ షుడ్ నో అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ కస్టమర్. ఎందుకంటే మార్కెట్లో అందరూ ఒకేలా ఉండరు. ఆల్ మైండెడ్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ ద మార్కెట్. సో యూ షుడ్ నో అబౌట్ ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్డ్ ఆఫ్టర్ యూ రిలీజ్ యువర్ ప్రోడక్ట్. సో సర్వీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్ ఇలా సర్వీస్ చేస్తుంది, ఈ పార్ట్ ఇలా రీప్లేస్ చేస్తుంది, ఇంత టైం డ్యూరేషన్ ఉంటుంది. సో వెన్ కస్టమర్ కేమ్ టు సర్వీస్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ పర్టికులర్లీ బిఫోర్ యూ టేక్ యువర్ ప్రోడక్ట్ ఫర్ ద సర్వీస్, రైట్. నెక్స్ట్, ఈజీ టు ద కాంటాక్ట్. సో ఏ కంపెనీ అయినా సరే పర్టికులర్ పర్ఫెక్ట్ సర్వీస్ ఇవ్వాలంటే కాంటాక్ట్ అండ్ మ్యూచువల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మ్యూచువల్ కమ్యూనికేషన్ 2 వేలో ఉండాలి. సింగిల్ వే లైక్ మీరు చెప్తే వాళ్ళు వినడం కానీ వాళ్ళు చెప్తే మీరు వినడం కానీ అనేది ఉంటే అది ఇట్ విల్ నాట్ ఏ గుడ్ కాంటాక్ట్. సో మీరు గుడ్ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలంటే యూ షుడ్ గ్రీట్ యువర్ కస్టమర్స్ పొలైట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, యూ షుడ్ అండర్స్టాండ్ ద కస్టమర్ ప్రయారిటీ అండ్ యూ షుడ్ నో అబౌట్ ద కస్టమర్ ప్రోడక్ట్ అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్. సో ఆ కస్టమర్ చెప్పేది మీకు అర్థమైనప్పుడే ఆ పర్టికులర్ పార్ట్కి సంబంధించి కానీ ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించి కానీ మీరు పర్ఫెక్ట్ గైడ్లైన్స్ ఆ కస్టమర్స్కి ఇవ్వగలరు. ఓకే, సో దీస్ ఆర్ ద సర్వీస్ గైడ్లైన్స్. సో ఎవ్రీవన్ షుడ్ నో అబౌట్ ది సర్వీస్ గైడ్లైన్స్ ఇన్ యువర్ స్టార్టప్స్. బిఫోర్ యూ లాంచింగ్ యువర్ ప్రోడక్ట్ you should check twice and thrice, then you can go into the market. The last but not least, time management. సో ఈ టైం మేనేజ్మెంట్కి ప్లస్ సర్వీస్కి ఇంటర్ రిలేటెడ్ కనెక్టివిటీ ఉంది. ఏంటంటే సర్వీస్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ కానీ ఫాస్ట్గా కావాలి, నాకు టైం టు టైం కావాలి అనేది ఒక క్వరీ అనేది ఉంటుంది అనమాట. ఎనీ కస్టమర్, సపోజ్ మీరు ఒక మొబైల్ సర్వీస్ ఇచ్చారనుకోండి, ఆ మొబైల్ లేకుండా మీరు ఈవెన్ 1 అవర్ కూడా మీకు వర్క్లు జరగవు. సో బికాస్ ఆఫ్ దట్ యూ విల్ హరీ. సో అందుకేంటంటే ఈ టైం డ్యూరేషన్ అనేది యాజ్ మచ్ యాజ్
తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. బికాస్ ఆఫ్ దట్ మీరు కస్టమర్కి ఎంత ఫాస్ట్గా డెలివరీ ఇవ్వగలిగితే సర్వీస్ అయిపోయిన తర్వాత అంత మంచిగా మీ కంపెనీ అనేది బ్రాండ్ మార్కెట్లోకి వెళ్తుంది. బికాస్ ఇంతకుముందు చెప్పుకున్నట్లు మౌత్ పబ్లిష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన మొబైల్ ఒక సర్వీస్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 1 hour or 2 hours మనం వాళ్ళకి రిటర్న్ చేసేసామంటే, రిపేర్ చేసేసి, హీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ హీ కెన్ రికమెండ్ టు 10 his ఫ్రెండ్స్ అండ్ హీ విల్ టెల్ అబౌట్ యువర్ కంపెనీ ప్రొడక్ట్. ఇంత బాగా కంపెనీ ఈ ప్రొడక్ట్ ఇంత బాగా వచ్చింది, ఆ తర్వాత సర్వీస్ కూడా ఇంత బాగా చేశారు, ఇంత ఫాస్ట్గా ఇచ్చారు. సో ద పాజిటివ్ మౌత్ పబ్లిష్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద మార్కెట్. సో దిస్ ఈజ్ ద very 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 important thing in your entire timeline and entire guidelines. The timeline is very very important and keep it mind. సో మనం టైంకి ఇవ్వాలంటే మనకి సర్వీస్ స్టేషన్స్ కానీ, లేకపోతే కాంటాక్ట్ సపోర్ట్ కానీ, లేదా మన దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ అయినా సరే మనకి ఎక్కువ ఉండాలి. సపోజ్ మీరు మీ ప్రోడక్ట్ని లాంచ్ చేసి అది 10 cities ఉందనుకోండి, 10 cities ఈచ్ అండ్ ఎవ్రీ సిటీలో మినిమం టు మినిమం 5 city కార్నర్స్లో మీ సర్వీస్ స్టేషన్స్ అనేవి అందుబాటులో ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సిటీ కార్నర్ 1 సర్వీస్ స్టేషన్ షుడ్ బి అవైలబుల్ ఫ్రమ్ యువర్ కంపెనీ. సో ఒకటే సర్వీస్ స్టేషన్ పెట్టి ఒక పెద్ద సిటీలో పెట్టేసామంటే ద సర్వీస్ పీపుల్ విల్ ఫీల్ బర్డన్ అండ్ అగైన్ కస్టమర్స్ ఆల్సో ఫీల్ వెరీ ఇరిటేటెడ్. బికాస్ 1 కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి రావాలంటే దే షుడ్ ఫేస్ టూ మెనీ ప్రాబ్లమ్స్. సో మనం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. సో మన సర్వీస్ స్టెబిలిటీ కూడా పెంచుకోవాలంటే యూ షుడ్ మెయింటైన్ మోర్ సర్వీస్ స్టేషన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటీ ఆఫ్ ద కార్నర్. సో ఎప్పుడైతే మీరు ఇలా సర్వీస్ స్టేషన్స్ పెంచారో మీ ఎఫెక్టివ్ ఆఫ్ వర్కింగ్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ డెలివరీ అండ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కూడా పెరిగిపోతుంది అన్నమాట. సో అప్పుడు మీ కంపెనీకి ద గుడ్ విల్ అనేది మీ కంపెనీకి వెరీ ఫాస్ట్గా వస్తుంది. ఇంతకుముందు స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్లు 6 months అయినా కంపెనీ గ్రోత్ ఉండొచ్చు, 3 years కావచ్చు, 5 years కావచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ వర్క్ అండ్ యువర్ వర్త్. ఎలాంటి ఎంప్లాయీస్ మనం మెయింటైన్ చేస్తున్నాము, ఎంత బాగా వాళ్ళని ట్రైన్ చేస్తున్నాము, వాళ్ళు కస్టమర్కి ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు, వీటన్నిటి మీద మీ కంపెనీ భవితవ్యం అనేది డిపెండ్ అయి ఉంటుంది. దో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కస్టమర్స్ ఆర్ గాడ్ టు కంపెనీ. ఏ కంపెనీకైనా కస్టమర్స్ అనేవాళ్ళు దేవుళ్ళు. అలాగే మీ కంపెనీలో పనిచేసే వర్కర్స్ కూడా మీకు దేవుళ్ళతోనే సమానం. బికాస్ వాళ్ళే కానీ ఇంత పర్ఫెక్ట్గా వర్క్ చేయకపోతే మీ కంపెనీ ఇంత ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉండదు. గివ్ వాల్యూ టు యువర్ ఎంప్లాయీస్. ద ఎంప్లాయీస్ విల్ గివ్ వాల్యూ టు ద కస్టమర్స్. Customers will give the good enough amount of money or good enough success to your company. So thank you. Nice to watch you.